ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేసుకొనుచున్నాను. ఒక విశేషమైన సంగతిని ఈరోజు బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. భూమి మీద దేవుని పని చేయుటకు, దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు తన సంకల్ప ప్రకారంగా మనలను కన్నాడు. ఎవరి జన్మ ఈ భూమి మీద జరిగినా సరే దాని వెనుక ఉన్నది దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. మనమంతా దేవుని కోసం బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. కానీ కోట్ల సంఖ్యలో ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పటికీ కేవలం కొద్దిమంది మాత్రమే దేవుని కొరకు ఆలోచించే వాళ్ళు ఉన్నారు, దేవుని కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈరోజు మన ప్రాంతంలో కొంతమందే ఆరాధనకు వచ్చారు. ఏమంటే కొండపల్లిలో సుమారు ఎంతమంది ఉంటారంటే లక్షల్లో ఉంటారు. మరి వారందరూ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారంటే లేదు. ఎందుకంటే వారిలో కొద్దిమంది వచ్చారు, అంటే ఎక్కువ మంది బయట ఉన్నారు. వీరు అసలు దేవుని గురించి ఆలోచించరు, దేవుని గురించి పట్టించుకోరు. కానీ కొంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కొంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు. ఈ వస్తున్న వారిపై దేవుని ప్రభావం ఉంటుంది. ఈ వస్తున్న ఆరాధనకు వస్తున్న వారిపై అపవాది ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. దేవుడి కోసం బ్రతకాలని ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకుంటావో మన మీద దేవుని ప్రభావం ఎంతైతే ఉంటుందో అపవాది ప్రభావం కూడా అంతే ఉంటుంది. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకున్నామో, బాప్తిస్మం తీసుకున్న మొదలుకొని నేటి వరకు మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడని మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం, చూసాం బైబిల్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనలను దేవునిలో నడిపించటానికి, దేవుని పనిలో నడిపించటానికి, పాపమునకు దూరంగా ఉంచుతూ సత్యమును నేర్పించటానికి మరి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అలాగే 13వ వచనం కూడా చూడండి. అయితే వచ్చిన ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. అయితే ఆయన అంటే పరిశుద్ధాత్మ అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించుచు ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఏమండి, పరిశుద్ధాత్ముడు మనల్ని ఎక్కడికి నడిపించడానికి మనలోనికి వచ్చాడు అంటే సర్వసత్యములోనికి నడిపించడానికి వచ్చాడు. అంటే ఆయన వచ్చాడంటే వచ్చి అలా ఖాళీగా ఉన్నవాడు కాదు ఆయన. చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిసం తీసుకున్నానండి, పరిశుద్ధాత్ముడు వచ్చాడండి, ఇక నా పని నేను చేసుకుంటానండి అంటారు చాలామంది. కొంతమంది అయితే మర్చిపోతారు కూడా ఆ విషయం. ఏ విషయం? తమలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడన్న సంగతి కూడా చాలామంది మర్చిపోయి బ్రతుకుతున్నారు. ఆయన ఏ రోజైతే మనం బాప్తిసం తీసుకున్నామో ఆ రోజు మనలోనికి వచ్చాడు. మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. ఎందుకు సర్వసత్యంలోనికి మనల్ని నడిపించాలి చెప్పండి? ఈ భూమి మీద బాప్తిస్మానికి ముందు మన బ్రతుకులు మన ఇష్టానుసారంగా ఉన్నాయి.
బాప్తిసం తర్వాత కూడా మన బ్రతుకు మన ఇష్టానుసారంగా ఉంటే మనకి పరలోకం రాదు, బాప్తిసం తీసుకున్నా సరే. కనుక దేవుడు ఏం చేశాడంటే మనకు తోడుగా మనలను నడిపించటానికి, మనలను ప్రేరేపించటానికి, మనలను సర్వసత్యంలోనికి, సన్మార్గంలోనికి, దేవునిలోనికి, దేవుని పనిలోనికి నడిపించటానికి దేవుడు ఏం చేశాడంటే మనకు తోడుగా మన బాగు కోసం మనలను నడిపించడానికి పరిశుద్ధాత్మను పంపాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. నిజంగా ఈ భూమి మీదండి మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతానంటే దేవుడు ఒప్పుకోడండి. మన ఇష్టం వచ్చిన క్రియలు మనం చేస్తామంటే దేవుడు ఒప్పుకోడు. ఏమండి, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవుడు ఇష్టపడేలా ఉండాలి. ఆయన మన ప్రవర్తనను చూసి కూడా ఆనందిస్తాడంట. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. జాగ్రత్తగా చూడండి. భూమి మీద మనం వచ్చిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకుని క్రైస్తవులుగా మారిన తర్వాత మన ప్రవర్తన గురించి దేవుడు ఎంత ఆనందపడుతున్నాడో ఒకసారి చూడండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మన ప్రవర్తనను చూసి ఆనందిస్తున్నాడు. ఎప్పుడు ఆనందిస్తారు చూడండి. ఒకని ప్రవర్తన చూసి ఎప్పుడు ఆనందిస్తారు? ఏమంటే దేవునికి అనుకూలంగా బ్రతికితే దేవుడు ఆనందిస్తాడా? దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే దేవుడు ఆనందిస్తాడా? చెప్పండి, మీరు ఆలోచించండి. దేవునికి అనుకూలంగా బ్రతికితేనే దేవుడు ఆనందిస్తాడు. అందుకే ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించాడు. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషుల ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. ఎవరైతే దేవుని వాక్యంలో ఉన్నారో, ఎవరైతే సర్వసత్యంలో ఉన్నారో, ఎవరైతే దేవుని కోసం ఉన్నారో, ఎవరైతే దేవుని క్రియలు చేస్తున్నారో వారి ప్రవర్తనను చూసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆనందిస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే ఈ భూమి మీద మన ప్రవర్తనను చూసి దేవుడు ఆనందిస్తున్నాడు. కనుక మన ప్రవర్తన ఎలా ఉండాలంటే సర్వసత్యంలో ఉండాలి, సర్వసత్య ప్రకారం మన జీవితం ఉండాలి, వాక్యానుసారంగా మన జీవితం ఉండాలి, పరలోకం వెళ్ళేంతగా మన జీవితం ఉండాలి. అప్పుడే కదండి దేవుడు ఆనందించేది. ఏమంటే నరకానికి పోయేవాడిని చూసి ఎవరైనా ఆనందిస్తారా? చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళు, మీకు బాగా దగ్గరకున్న వాళ్ళు ఏదో ఒక తప్పు చేసి జైలుకి వెళ్తున్నారు అనుకోండి. నరకానికి గది లేదు, జైలుకి అనుకోండి. జైలుకి వెళ్తున్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఆనందపడతారా? మీ తమ్ముడే జైలుకి వెళ్ళాడు, దొంగతనం చేశాడు, జైలుకి వెళ్ళాడు. మీరు ఆనందపడతారా? మీ అన్నయ్య తప్పు చేశాడు, హత్య చేశాడు, జైలుకి వెళ్ళాడు. మీరు ఆనందపడతారా? ఆనందపడరు. అలాగే దేవుడు కూడా నరకానికి వెళ్ళే వాళ్ళని చూసి ఆనందపడ్డాడండి. తప్పు చేసేవారిని చూసి ఆనందపడ్డాడు, పాపం చేసేవారిని చూసి ఆనందపడ్డాడు. ఎవరిని గురించి ఆనందపడుతున్నాడంటే ఎవరైతే సర్వసత్యంలో ఉంటూ తమ ప్రవర్తనను కాపాడుకుంటున్నారో, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారో వారి ప్రవర్తనను చూసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆనందిస్తున్నాడు. ఇలా ఒక తండ్రిగా ఆయనకు, కుమారులుగా మనకు ఒక మంచి రిలేషన్ అనేది ఉండాలి, ఒక మంచి సత్సంబంధం అనేది ఉండాలి. దేవుడు ఆనందిస్తున్నాడని మరి విలన్ ఉంటాడు కదా, ఏ విలను? యూనివర్సల్ విలన్ ఒకడు ఉన్నాడు. ఏమంటే దేవుడికి గుండె నొప్పి తెప్పించే బ్యాచ్లో వీడు ఫస్ట్ ఉంటాడు. ఇతనేం చేస్తాడంటే, వీళ్ళు సరిగా ఉంటే దేవుడు ఆనందిస్తున్నాడు కనుక ఇప్పుడు నేను వీరి ప్రవర్తనను చెడగొట్టాలి. అపవాది చేసే పనిది. పరిశుద్ధాత్ముడు ఎలాగైతే మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడో, పరిశుద్ధాత్ముడు ఎలాగైతే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడో, ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు?
దేవుని ఆనందాన్ని చెడగొట్టడానికి క్రైస్తవులుగా మన ప్రవర్తనను మారుస్తున్నాడు. ఎలా చెప్పగలం అంటే మీ అందరూ తెలుసు. అతని గురించి రాయబడిన ఒక మాట మనం చూస్తే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవునిని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన, జాగ్రత్తగా వినండి, ఇందువలన సత్య సంబంధమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇక్కడ 2 ఆత్మల గురించి చెప్పాడు. ఒకటి సత్య సంబంధమైన ఆత్మ, అంటే దేవునికి అనుకూలంగా ఉన్న ఆత్మ, దేవుని పనిలో ఉన్నది. రెండోది ఏంటి? భ్రమపరుచు ఆత్మ. అంటే భ్రమపరుచు ఆత్మ కూడా ఉందా? ఆత్మ చేసే పని ఏంటంటే భ్రమపరచటం. అంటే ఇప్పుడు ఈ 2 విషయాల్లో ఏది దేవుని వైపు ఉన్నది, ఏది దేవునికి వ్యతిరేకంగా ఉన్నది చెప్పండి. సత్య సంబంధమైన ఆత్మ దేవునికి అనుకూలంగా ఉంటుందా? భ్రమపరిచే ఆత్మ దేవునికి అనుకూలంగా ఉంటుందా? సత్య సంబంధమైనది. అంటే భ్రమపరిచే ఆత్మ దేవునికి అనుకూలమైనది కాదు. ఇదేం చేస్తుందంటే దారి తప్పించడానికి, ఏది సర్వసత్యంలో ఉన్న ఒక మనిషిని దారి తప్పించడానికి ఇది భ్రమపరుస్తుంది. అర్థమవుతుందా? భ్రమపరుచు. అందుకే భ్రమపరుచు ఆత్మ ఏదో మీకు తెలుసు అన్నాడు. అంటే భ్రమపరిచే ఆత్మ అపవాది. వీడు ఎలా భ్రమపరిచాడు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు మనం ఎప్పుడు చదువుతాం కదా, ఒకసారి సందర్భానుసారంగా చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 2 నుంచి 5 వచనాల వరకు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ఏమండి, దేవుడు ఏం చెప్పాడో అవ్వ ఆదములకు ఆ విషయాన్ని సర్పంతో చెబుతుంది. ఎవరు? హవ్వ. ఈ తోటలో ఉన్న అన్ని ఫలాలు మేము తినొచ్చు, కానీ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలం మేము తినకూడదు, ఆ చెట్టు ఫలం మేము తింటే ఆ రోజే చస్తామని దేవుడు అన్నాడు అన్న విషయాలు అపవాదికి చెప్పిందండి, సర్పంతో చెప్పింది. తర్వాత అందుకు సర్పము, చూడండి ఎలాగో ఒక మనిషిని భ్రమపరుస్తుందో మీరు చూడండి. అవ్వ అప్పటి వరకు సర్వసత్యంలో ఉందనుకోండి, దేవుని మాట ప్రకారంగా వాళ్ళు ఉన్నారు, అంతే కదా. పండు తినకముందు వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుని మాట ప్రకారం, దేవుని మాటకు కట్టుబడి వాళ్ళు ఉన్నారు. ఎటువంటి సమస్య లేదు. దేవుడు వారి ప్రవర్తనను చూసి ఆ టైంలో ఆనందించే ఉంటాడు ఖచ్చితంగా. అయితే భ్రమపరచు ఆత్మ వచ్చింది ఇప్పుడు దాని దగ్గరికి, ఆవిడ దగ్గరికి, హవ్వ దగ్గరికి భ్రమపరచు ఆత్మ వచ్చి, అపవాది వచ్చి ఎలా భ్రమపరుస్తుందో మీరు చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను. వచ్చింది, హవ్వ దగ్గరకు వచ్చింది. హవ్వని ఏం చేసిందంటే భ్రమపరుస్తుంది. ఏమని భ్రమపరిచింది చెప్పండి? ఏమని భ్రమపరిచింది? ఆ పాయింట్స్ ఏంటి? దాంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా మీరు ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పండు తిను దినమున నిశ్చయంగా మీరు చస్తారని చెప్పాడు కదా. ఫస్ట్ దాన్ని క్లారిటీ చేయాలి. కాబట్టి మీరు ఒకవేళ పండు తిన్నా ముందు మీరు చావనే చావరు. స్టార్ట్ అయింది, భ్రమపరచటం స్టార్ట్ చేసింది. చావనే చావరు.
తర్వాత మీరు ఎప్పుడైతే పండు తింటారో ఆ పండు తిన్నప్పటి నుంచి మీరు దేవతల వలె ఉంటారు. దేవతల వలె ఉంటారు. అంటే హవ్వ ఎంతో ఊహించుకుంది, భ్రమలోకి వెళ్ళిపోయింది. ఆహా, నేను ఈ పండు తింటే దేవదూతల వలె ఉంటానా, క్షమించండి దేవత వలె ఉంటానా. ఏమంటే చాలామంది దేవత అనగానే పొంగిపోతారండి. అంతేనా? లేడీస్ని చూడండి, లేడీస్ ముందు నువ్వు వచ్చాం నా దేవతవే, ఆ? నా మహారాణివి, ఆ? నా బంగారానివి, నా సింగారానివి, ఈ మాటలు అన్నాం అనుకోండి, ఆ? ఇక వాళ్ళు ఊహల్లోకి వెళ్తారు. ఇక ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినా ఈ మాటను చూడండి క్షమించేస్తారు, ఊహల్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు పరిస్థితి అదే. ఆ? ఉప్పొంగిపోతుందవ్వా. మీరు ఎప్పుడైతే ఈ పండు తిన్నప్పుడు మీరు దేవతల వల్ల అవుతారనగానే ఇక భ్రమలోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది భ్రమలోకంటే ఇది భ్రమపరిచింది. వాస్తవాన్ని కనబడనీయకుండా, నిజాన్ని కనబడనివ్వకుండా అపవాది భ్రమపరిచింది. హవ్వ ఊహల్లోకి వెళ్ళిపోయింది, భ్రమల్లోకి వెళ్ళిపోయింది. ఇంకేముంది, నేను దేవతను అవుతానంట. ఇక దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టేసింది. ఇక ఎప్పుడైతే భ్రమలోకి వెళ్ళిందో ఇక వెంటనే ఏం చేసిందంటే అర్జెంటుగా నేను దేవతను అయిపోవాలి. నెక్స్ట్ స్టెప్ అంతే కదండి, అర్జెంటుగా నేను దేవతను అయిపోవాలి. దేవతను అయిపోవాలనుకుంది, వెంటనే పండు తెంచి తినేసింది. మరి అయ్యిందే దేవత? చెప్పండి, దేవత అయిందా? దేవత అయిందా? ఇంకా దిగజారిపోయిందా? దేవత అవ్వలేదు. మరి ఎందుకు జరగలేదు? అది చెప్పింది కదా, సర్పం వచ్చి చెప్పింది దేవతను అవుతావు అని చెప్పగానే పండు తినేసింది. మరి దేవత అవ్వలేదు కదా. అంటే అది భ్రమపరిచింది, హవ్వ మోసపోయింది. అపవాది చేసే మొట్టమొదటి పని ఏంటంటే క్రైస్తవులుగా మనలను దేవునికి దూరం చేయటం దాని పని. దేవునికి దూరం చేయటమేనండి దాని పని. అందుకు మనల్ని ఏం చేస్తుందంటే ఏదో ఒక కారణాన్ని మన ముందు పెట్టి ఖచ్చితంగా మనలను భ్రమపరుస్తుంది. దాన్ని మనం పసిగడితేనే మనకి ఈ భూమి మీద దేవుని కోసం మనం బ్రతకగలం. ఒకవేళ అపవాదికి మనం ఛాన్స్ ఇచ్చామా ఖచ్చితంగా దేవునికి దూరం అవుతాం, దేవుడు మనలను విడిచిపెడతాడు. మీ అందరూ తెలుసు కదా సంసోను గురించి మీరు బైబిల్లో చదివినప్పుడు మీకు అక్కడ ఒక మాట ఉంటుంది. ఇంకేముంది, ఫిలిస్తీన్లు వస్తున్నారు, శత్రువులు వస్తున్నారు, నా బలాన్నంతా ఉపయోగించి వాడిని జయిస్తాను అనుకున్నాడు. కానీ చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడంటే దేవుడు సంసోనుని విడిచిపెట్టేశాడు. బలం పోయింది ఆయనకి. అంటే మనం చేసే ప్రవర్తన, మనం ఉండే ప్రవర్తన ఏదైతే ఉందో అది వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు దేవునికి అనుకూలంగానే ఉండాలి. దేవునితోనే మన ప్రవర్తన ఉండాలి. చూడండి, మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మనకి సరైన వాటిగానే మనకు కనిపిస్తాయండి. కానీ వాటి గురించి దేవుడు రాయించిన మాట చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఏమండి, సరైనదిగా కనబడ్డ మార్గం మరణానికి దారి తీయటం ఏంటండి? అంతే కదా. సరైన మార్గం అంటే ఆ మార్గంలో ప్రయాణిస్తే విజయం సాధించాలి మనం. కానీ మరణానికి పోతుందంటే మనం ఎంచుకున్న మార్గం సరైనది కాదు. అలాగే అదే సామెతలు 16వ అధ్యాయం 25వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదకు అది మరణమునకు చేరును. అంటే మనం తీసుకునే నిర్ణయాలన్నీ సరైనవి కావండి. మన ఆలోచన ఎప్పుడూ సరైనది కాదు.
అది మరణానికి దారితీస్తుంది. మనం అనుకుంటాం మనం తీసుకున్న నిర్ణయం సరైనదే, మనం సరైన మార్గంలోనే ఉన్నామని మనం అనుకుంటాం. కానీ దాని రిజల్ట్ ఏంటంటే మరణానికి అది దారితీస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే, కుటుంబ సభ్యులుగా ముందు మనం ఏం చేయాలంటే, ఏ నిర్ణయం తీసుకున్నా సరే చర్చించాలి. ఇది సరైనదా కాదా, కలిసికట్టుగా మీరు కూర్చొని మాట్లాడుకొని, ఈ నిర్ణయం వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా, దేవునికి అనుకూలంగా ఉందా లేదా. ఏమంటే ఏ నిర్ణయమైనా సరేనండి, మన జీవితంలో మనం తీసుకునే ఏ నిర్ణయమైనా సరే దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. వాక్యానికి అనుకూలంగా ఉండాలి ఏ నిర్ణయమైనా, దేవునికి అనుకూలంగా ఉండాలి మన ఆలోచనలు అయినా సరే. ఇలా మన నిర్ణయాలు వాక్యానికి అనుకూలంగా ఉంటేనే ఆ నిర్ణయాలు సక్సెస్ అవుతాయి, లేదంటే ఫెయిల్ అవుతాయి. ఇది ఎలాగైతే భ్రమపరుస్తుందో ఆ ఆత్మ అంటే అపవాది క్రైస్తవులుగా ఉన్న మనలను కూడా భ్రమపరిచి మోసం చేస్తుంది. ఇదిగో అవ్వా, ఆ పండు తిను, ఆ పండు తింటే నువ్వు వెంటనే దేవత అయిపోతావు. భ్రమపరిచింది, మోసం చేసింది. ఇదిగో మార్కు గారు, మీరు ఈ పని చేయండి, ఈ పని చేస్తే ఇంకా నీకున్న అప్పులన్నీ పోతాయి, నీకున్న ఇబ్బందులన్నీ పోతాయి, నీకున్న కష్టాలన్నీ పోతాయి, నీకు సుఖం వచ్చేస్తుంది, నీ జీవితం బాగుంటుంది, ఎక్కడా లేని ఆనందం నీ జీవితంలో నువ్వు చూస్తావు. అలా ప్రేరేపిస్తుంది హృదయాన్ని. నిజం అనుకుంటాం మనం, నిజం అనుకుంటాం, ఆ మార్గంలో పోతాం, చివరికి అది ఎటు దారితీస్తుందంట, మరణానికి దారితీస్తుంది. ఇలా ఒక శక్తి ఎప్పుడు, ఒక ఆత్మ ఎప్పుడు మనలను దారి తప్పించడానికి రెడీగా ఉంటుంది. విషయం ఏంటంటే, వ్యక్తులుగా మనల్ని ఎలాగైతే దారి తప్పిస్తుందో ఒక వ్యవస్థనే దారి తప్పించాలని చూస్తుందండి. క్రైస్తవులందరినీ దారి తప్పించాలని చూసింది, భ్రమపరుస్తుంది. ఏమంటే ఈరోజు సేవకులుగా ఉన్నవారిని కూడా, వాక్యాన్ని బోధించే వారిని కూడా ఆ భ్రమపరిచే ఆత్మ ఏం చేసిందంటే అనేక విషయాల్లో భ్రమపరుస్తుందండి. ఈరోజు సోషల్ మీడియా ఎక్కువైన సందర్భం ఇది, ఎక్కువైపోయింది సోషల్ మీడియా. యూట్యూబ్ ఆన్ చేస్తే ఎన్నో ప్రసంగాలు, ఎంతోమంది ఎన్నో వివాదాలు యూట్యూబ్ చుట్టూ చుట్టుకొని ఉన్నాయి. ఈయన ఒకలా చెబుతాడు, ఆయన ఒకలా చెబుతాడు, ఇద్దరు కలిసి కన్ఫ్యూజ్ చేస్తారు సమాజాన్ని. ఇలా రకరకాలుగా బోధించే వాళ్ళు ఈ బోధకుల్లో ఉన్నారు. వీళ్ళ గురించి కూడా దేవునికి తలనొప్పేనండి. ఇలాంటి వారి గురించి కూడా దేవునికి టెన్షన్. ఆయన ఎంత బాధపడ్డాడు మీరు చూడండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ విషయాలన్నీ. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. ఏమండి దేవుడు ఏం చెప్పాలండి? బోధకుల మాట వినండి, ప్రవక్తల మాట వినండి అని దేవుడు చెప్పాలి. కానీ ఇక్కడ వినమంటున్నాడా, వినొద్దంటున్నాడా? వారి మాట ఆలకింపకండి. ఎందుకంటే వారు మిమ్మును భ్రమపెట్టుదురు. ఇప్పుడు భ్రమపరచు ఆత్మ ఎవరిలోకి వచ్చింది చెప్పండి? ఎవరిలోకి వచ్చింది? మీరు వారి మాట వినొద్దు, వారు మేము భ్రమ పెడుతున్నారు అని అంటే ఈ భ్రమపరచు ఆత్మ ఎవరిలోకి వచ్చిందంటే బోధకునిలోకి వచ్చింది. ఈ భ్రమపరచు ఆత్మ ఎవరిలోకి వచ్చిందంటే సేవకునిలోకి వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు వీళ్ళ ద్వారా సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని భ్రమపరుస్తుంది. సంఘాన్ని భ్రమపరుస్తుందా? సేవకుని ద్వారా సంఘాన్ని భ్రమపరుస్తుందంటే ఖచ్చితంగా భ్రమపరుస్తుందండి. గలతీ పత్రికలో ఒక మాట చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను?
అంటే గలతీ సంఘాన్ని ఏం చేశారు? బోధకులైన వారు ఏం చేశారంటే గలతీ సంఘాలను భ్రమ పెట్టారు. అండ్ కొంతమంది వచ్చి భ్రమ పెట్టారు, సర్వసత్యంలో లేకుండా వీరిని భ్రమ పెట్టారు అని అంటే ఏం జరిగిందంటే భ్రమపరచు ఆత్మ వారిని మోసం చేసింది. వాళ్ళు వచ్చి సంఘాన్ని భ్రమపరుస్తున్నారు, సర్వసత్యంలో లేకుండా చేస్తున్నారు, సర్వసత్యంలో ఉండకుండా బోధించేస్తున్నారు. కన్ఫ్యూజ్ ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, ఎవరిది నిజం ఎవరిది అబద్ధం తేల్చుకోలేని పరిస్థితులు ఈరోజు సంఘాలు ఉన్నాయి. భ్రమపడిపోయారండి వీళ్ళు కూడా. వీళ్ళకే వాక్యం మీద క్లారిటీ లేదు. ఎవరిది నిజం అన్నా అని అంటున్నారంటే ఇతనికి ముందు వాక్యం మీద సరైన అవగాహన లేదు, క్లారిటీ లేదు. అంటే క్రైస్తవ సేవకులైన వారు భ్రమపరుస్తుంటే విశ్వాసులైన వారు భ్రమలో ఉన్నారు. వారి జీవితం తుదకు ఎక్కడికి వెళ్ళిపోద్ది? మరణానికి దారితీయను. భ్రమలో ఉన్నంతకాలం ఏం అర్థం కాదండి. కానీ జీవితం ముగిసిందా మరణానికి దారితీస్తుంది. అందుకనే మనం సర్వసత్యంలోనే ఉండాలి. మనం ఏ విషయమైనా సరే పోటీపడి మరి చెప్పే పరిస్థితి అండి ఈరోజు. ఒక విషయం తెర మీదకి వచ్చిందంటే వెనక ముందు ఏం ఆలోచించకుండా, ఎవరితోనూ చర్చించకుండా వెంటనే పోటీపడి యూట్యూబ్లోకి వచ్చేస్తున్నారు, ఫేస్బుక్లోకి వెళ్తున్నారు, సోషల్ మీడియాలోకి వెళ్తున్నారు. అనేకమైన విషయాలు చెప్పి సమాజాన్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఈరోజు క్రైస్తవులలో ఉంది. ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ వచ్చేసింది? ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారంటే భ్రమపరుచు ఆత్మ భ్రమపరుస్తుంది. భ్రమపడిన వాడు సమాజాన్ని భ్రమపరుస్తున్నాడు. ఏదొస్తే అది నోటికి చెప్పేస్తున్నారండి, ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ఈ విషయాలు అసలు నేను చెప్పకూడదు ఇక్కడ. కానీ మీలో చాలామంది యూట్యూబ్లు చూసేవాళ్ళు ఉన్నారు, వాక్యాలు సోషల్ మీడియా ద్వారా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కనుక ఈ విషయాలు నేను చెబుతున్నాను. భ్రమపరుచు ఆత్మ భ్రమపరిస్తే భ్రమపరచబడిన ప్రసంగాలు, భ్రమపరిచే ప్రసంగాలు, కన్ఫ్యూజ్ చేసే ప్రసంగాలు ఈరోజు యూట్యూబ్లో చేస్తున్నారు. అది నిజమా కాదా అబద్ధమా ఇలాంటి ఆలోచనే ఉండదండి. ముందు నేను స్పందించాలి, నేను మాట్లాడాలి, నేను మాట్లాడిన తర్వాతే వాళ్ళు మాట్లాడాలని ముందు పోటీ ఎక్కువైపోయింది. ఇలా పోటీ పడి మాట్లాడి ఎందరో సర్వసత్యంలో లేకుండా పోయారు. ఎందరినో సర్వసత్యంలో ఉండనీయకుండా దారి తప్పిస్తున్నారు. ఒక విషయం చెప్పాలంటే ఎలా చెప్పాలో తెలుసండి. సేవకునిగా నేనున్నాను అనుకోండి, నేను ఒక విషయం మీద మాట్లాడాలంటే ఆ విషయం కరెక్టా కాదా అని ముందు నేను నేర్చుకోవాలి. పౌలు గారు ఏం చేశారు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దేవదర్శన ప్రకారమే నేను వెళ్ళితిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విషదపరిచితిని. ఎవరి మాట అండి తెలుసా? పౌలు గారి మాట. పౌలు గారు కష్టంతో సువార్త ప్రకటన చేస్తున్నాడు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు, దేవుని పని భారంతో ఏమండి అనేక విషయాలు సంఘానికి ప్రకటిస్తున్నాడు. ఈ విషయాలన్నీ ఆయన ప్రకటించే ఏ విషయమైనా సరే ముందు ఎవరికి వచ్చి చెప్పాడు? అపోస్తుల దగ్గరకు వచ్చాడు పౌలు గారు, ఎన్నికైన వారి దగ్గరకు వచ్చాడు. అయ్యా, నేను అనేక ప్రాంతాల్లో ఈ విషయాలు బోధిస్తున్నాను, ఈ విషయాలన్నీ కరెక్టా కాదా అని ఎన్నికైన వారి ఎదుట ఆయన విషదపరిచాడు. ఏమంటే ఎన్నికైన వారి దగ్గర విషదపరిచాడు అని అంటే తాను బోధించేది సరి అయినదా కాదా అని వారికి చెప్పాడు. అలా ఒక విషయం మనం చెబుతున్నామంటే, ఒక విషయం సమాజానికి మనం చెబుతున్నామంటే దానిని మనం ఎన్నికైన వారి దగ్గర విషదపరిచి ఇది సరి అయినదేనా, ఒకవేళ నేను పడే కష్టం వ్యర్థమైపోతుందా, అంతే కదండి. ఎంతో భారంగా పనిచేస్తున్నాడు, ఇది సరైనదే కాదా అని ముందు ఏం చేయాలంటే ఆయన తెలుసుకోవాలి.
అపోస్తుల దగ్గర, ఎన్నికైన వారి దగ్గర ఆయన విశుద్ధపరిచాడు. అప్పుడు సమాజానికి చెప్పాడు. కానీ ఈరోజు మనం ఎలాగున్నాం అంటే వెనక ముందు ఏం ఆలోచించట్లేదు, సరైనదా కాదని ఏం తెలుసుకోవట్లేదు. మనకు పెద్దలు ఉన్నారే, వారి దగ్గరికి వెళ్ళి మనం ప్రకటించే ఈ సువార్త కరెక్టైనా కాదని ఎవరు తెలుసుకోవట్లేదండి. నేను ఎంబీటీ చేశాను, నేను కోర్సు పూర్తి చేశాను, ఇక నేను ఏదైనా చెప్పేయచ్చు అన్నట్టుగా ఈరోజు సేవకులు ఉంటున్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే క్రైస్తవులను భ్రమపరుస్తున్నారు. అనేక రకరకాల బోధలతో భ్రమపరుస్తున్నారు. కనుక మనం మోసపోకుండా ఉండాలి అని అంటే మనకి వాక్యం తెలియాలి. మనము సర్వసత్యంలో ఉండాలి. మనం సర్వసత్యంలో ఉంటేనే అపవాదిని మనం ఎదిరించగలం. లేదంటే దాని ఆలోచనలకు ఎప్పుడు మనం జైకొట్టేస్తాం. మనం వాక్యంలో లేకపోతే, సర్వసత్యంలో మనం లేకపోతే. ఈ వాక్యాలన్నీ మీరు గత ఎంతో కాలంగా వింటూనే ఉన్నారు. అనేక రకాల ప్రసంగాలు మీరు వింటున్నారు. వింటున్న మీకు ముందు ఒక క్లారిటీ ఉండాలి, ఇది నిజమా కాదా అనేది మీకు ఉండాలి. ఒకవేళ మీరే బైబిల్ చదవలేదనుకోండి, మీరే వాక్యాన్ని నేర్చుకోలేదనుకోండి, క్రైస్తవ సమాజంలో వినబడుతున్న ప్రతి ప్రసంగాన్ని, ప్రతి బోధన మనం అంగీకరిస్తాం. మనం అంగీకరించి ఈ అన్నయ్య చెప్పింది కరెక్టేలా అని మనం విన్నాం అనుకోండి, తోదకది ఎక్కడికి వెళ్తుందంట? సరైనదేలే ఈ ప్రసంగాన్ని మనం వింటే అది మరణానికి దారితీస్తుంది. కనుక అన్నీ మనం అంగీకరించకూడదు, అన్నీ మనం నిజమేలే అనుకోకూడదు. వినబడుతున్న ప్రతి మాట అలాగుందో లేదో అని సంఘంగా మనం మరి డిస్కస్ చేసుకోవాలి. సంఘంగా మనం పెద్దలను అడగాలి. వాళ్ళు మనకి సరైన మార్గాన్ని, సరైన బోధన మనకు చూపిస్తారు. లేఖనాల పరిశోధన అనేది ఖచ్చితంగా మన జీవితంలో ప్రతిరోజు మనం చేయాలి. అప్పుడే మన ఆత్మను మనం కాపాడుకోగలం. కనుక ఆలోచించండి, మీరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నారా, లేదా భ్రమపరచు ఆత్మ ద్వారా నడిపింపబడి భ్రమలో ఉన్నారా? మీరు ఆలోచించండి. ఆలోచించి ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడితే మీ క్రియలు దేవుని క్రియలు అయి ఉండాలి. ఒకవేళ మీరు అపవాది ద్వారా నడిపింపబడితే ఫస్ట్ మీరేంటంటే దేవునిలో నుంచి తొలగిపోతారు. దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడు. ఆ తర్వాత మీరు చేసే ఏ పనైనా సరే అది మరణానికే దారితీసేదిగా ఉంటుంది. కనుక ఈ విషయాలన్నీ ఎంతో కాలంగా వింటున్న మీరు, ఈ వాక్యాలన్నీ మీకు తెలిసినవే అయినా సరే ఈరోజు మరి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కనుక నేను చెబుతున్నాను. ఆలోచించండి, మరి వాక్యాన్ని బాగా నేర్చుకోండి, సర్వసత్యంలో మీ జీవితాలు మరి ఉంచండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ పిల్లలుగా మేము తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి మీ కార్యాల్లో ఉండాలని, సర్వసత్యంలో ఉండాలని మీరు కోరుకున్నారు తండ్రి. మమ్మలను దారి తప్పించటానికి, మా జీవితాలను మమ్మలను భ్రమపరిచే ఒక ఆత్మ ఎప్పుడూ మా దారిని తప్పిస్తుందని వాక్యాన్ని బట్టి మేము నేర్చుకున్నాం తండ్రి. దారి తొలగిన వారమై మేము ఉండక, సరైన మార్గమేలా అని భ్రమలో ఉండక తండ్రి, సర్వసత్యాన్ని తెలుసుకొని మా ప్రవర్తన ద్వారా మిమ్మల్ని ఆనందపెట్టే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. ఎన్నో రకాల బోధలు ఈ క్రైస్తవ సమాజంలో ఎందరో బోధిస్తున్నారు. అలాంటి బోధల్లో వాస్తవం ఏదో అబద్ధం ఏదో మేము గ్రహించినట్లు మాకు వాక్యాన్ని బాగా నేర్పించండి తండ్రి. సంఘంగా ఉన్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, వారి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల కుటుంబాలలో ఉన్న ప్రతి అవసరతను మీ చిత్తాన్ని బట్టి తీర్చండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తులకు మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుది మీ పనిని ఈ కుటుంబాల ద్వారా జరిగించండి తండ్రి. సంఘంలో ఉన్న చిన్న బిడ్డల గురించి జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు వారి ఆరోగ్యాలు పాడవకుండా మీ పిల్లలు మీ కృపలో, మీ వాక్యంలో ఎదిగి
భవిష్యత్తు తరాల తండ్రి సేవకులుగా మారినట్లు సహాయం చేయండి తండ్రి. సంఘంగా మా ప్రవర్తన మీ ఎదుట సరైనదిగా ఉంచుకొని తండ్రి మిమ్మల్ని ఆనంద పెట్టే బిడ్డలుగా మేము ఉండినట్లు మాకు వాక్యాన్ని నేర్పించండి. మా మార్గాన్ని కాపాడండి తండ్రి. సమస్తము మీ నామఘనతకే మా జీవితాలు ఉండినట్లు కృప చూపించమని కోరుతూ, మరి మాకు ఇంతటి మహాజ్ఞానాన్ని నేర్పించిన మీ కుమారుడు మా ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి అనేక సంవత్సరాలు మా మధ్య ఉంచమని అర్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుతున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులతో పాటు మనందరికీ ఎల్లప్పుడూ తోడేయండి నడిపించను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.